నిన్న నేను బైక్ దిగి వెళ్ళిపోమన్నాను, ఎందుకో తెలుసా? తెలీదు. అక్కడ అందమైన అమ్మాయి కనిపించింది. ఏమండి, ఊర్వశిది మీ ఊరా అని అడిగాను. ఊర్వశ? ఆవిడెవరు? ఆ మాత్రం కూడా తెలీదు. దేవకన్య. వినరా, రంభది మీ పేట అన్నాను. మేనకకి మేనగోడలవా అన్నారు. అప్సరసలంతా నీ ముందు ఆప్రాలన్నాను. అంతే డమాలు పడిపోయింది. కళ్ళు తిరిగా? కాదురా, అలా పడిపోయిన అమ్మాయిని అలాగే నాతో పాటు కాటేజీకి తీసుకువెళ్ళి. ఎందుకు చెప్తా విను. ఆ కాటేజీకి వెళ్ళాం. ఆ అమ్మాయి నా వంక చూసింది, నేను ఆ అమ్మాయి వంక చూశాను. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు అలా చూస్తూ ఉండిపోయాం. ఎలా? గుడ్డివాళ్ళలాగా? చిన్నోర్మై. అంతే, మా ఫ్రెండ్ మన్మధుడు లేడు, బాణాలు వేశాడు. దాంతో ఒకళ్ళొకళ్ళు గట్టిగా కౌగిలించుకున్నాం. దరిద్రుడా, నీచుడా, నీకు వినలేను, వినను. వినను. అయితే దూకేస్తాను. అమ్మయ్యా, అలా రా దారికి. ఆ అమ్మాయి బుగ్గల్లోంచి వెచ్చటి ఆవుర్లు. నా పెదాలతో ఆ అమ్మాయి పెదాల్ని ముద్దు పెట్టేసుకున్నాను. ఎంగిలి మంగళాలు కూడా అసహ్యంగాను. ఆ తర్వాత ఎవరేం చేస్తున్నావో మాకే తెలియదు. ఆ అమ్మాయి నిప్పు, నేను మైను. నేను నిప్పు, ఆ అమ్మాయి మైను. అలా ఇద్దరం ఒకళ్ళలో ఒకళ్ళు అలా కరిగిపోయాం. ఒరే, మీరు కరిగిపోయారో అరిగిపోయారో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా పాపి? చేసిన పాపం చెబితే పోతుందంటారు కదరా. అక్కడికి పోదు, నన్ను చుట్టుకుంటుంది. ఒరే, నేను వినకూడదు, వినలేను. ఒరే, నన్ను వదిలేరా బాబు. ఆ తర్వాత ఇద్దరు అలసిపోయాం, చిరు చెమటలతో తడిచిపోయాం. ఆపరా, ఆపు. నీ అప్రాచప అనుభవం నాతో చెప్పి నన్ను మైలు పడేస్తావురా? నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా. ఒరేయ్, నేను చేసిందంతా నీకు చెప్పాక నాకు భలే మనశ్శాంతిగా ఉందిరా అంజిగా. మన్మథ, మనశ్శాంతికి భలే టెక్నిక్ చెప్పవయ్యా. థ్యాంక్ యూ. డాడీ, నేను కాలేజీకి వెళ్ళొస్తా. ఇక్కడున్నావా సుబ్బడు? సుబ్బడు, మీ దండం పెడతానండి, నేను మాత్రం సరే. నువ్వు బోధలు తీసినా నీళ్లు నిలవని పందెం. నీ బోధలు ఇంకిపోతాయి కదండి. ఆహా, ఇంకిపోవు, నిలవ్వు. ఎందుకో చెప్పుకోలేవని పందెం. అలా బరబరా బుర్ర గీక్కుంటే బుర్ర గీరుకుపోవడమే గాని నీకు తెలియదు. ఎందుకో నేను చెప్తాను రా. అసలు వాళ్ళ పంపులే రాలేదు. నాకు ఆలోచన కాలేదండి. అందుకే నీ జీతంలో 10 రూపాయలు కట్. అవునరా, పొద్దు నుంచి పని చేస్తున్నావు, పట్టుమని 10 మొక్కలు కూడా బోధి తీయలేదు. అసలు ఈ పాటికి పోక అంతా అయిపోవాలి. ఎట్లా చేస్తానండి? పట్టుమని పరిశ్రమలు పని చేస్తున్నారా? పందాలు అంటే నా ప్రాణాలు చేస్తున్నారు. నా జీతంలో డబ్బులు కట్ చేస్తున్నారు. అక్కడే ఉంది నీ ఫలితం. నాతో పందెం కాస్తూనే చకచక పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడు పందెం. ఇక నుంచి నిన్ను నేను పనిలో ఉంచుకుంటానా లేదా? మీతో ఏ సమాధానం చెప్పినట్టు అంటానండి. మీరు ఏం పని చేయాలంటే ఏ బేకాలు దిగి రావాలి. నా వల్ల కాదు బాబు, నేను వస్తాను బాబు. బాబు పోగా అడుక్కు తింటా అంటే ఏంటి? గురు, చిన్న సందేహం. ఏంటి? ఓం ప్రదంగా నేను నిన్ను గుద్దానా, నువ్వు నన్ను గుద్దావా? బాబు, ఎవరేమని గుర్తే ఇద్దరం కింద పడ్డాగా. అది నిజమే. ఇంకో చిన్న సందేహం. ఈ ఊళ్ళో మొత్తం అంతా పనోళ్ళేనా? పనిచ్చే మగాడు ఎవడన్నా ఉన్నాడా? ఏంటి పని కావాలా? ఏడైనా పనిసే. నీ మేలు కోరి చెప్తున్నా, ఈ ఇంట్లో మాత్రం పని అడక్కు. ఆ ఇంట్లో పనిచేసి బోలంత జ్ఞానం సంపాదించి చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. నా మాట ఇంకో వస్తా. ఈ ఇంట్లో పనిలో జాగ్రత్తన్నాడంటే ఈ పని పోయిందని బాధ, నాకు దొరుకుద్దని ఏడుపు. సందేహం ఎందుకు, వెళ్తే పోలా. నమస్కారం అండి అయ్యా. నాకేమన్నా పని ఇప్పిస్తారండి? పని? నువ్వు నా దగ్గర పని చేయలేవు. నీకెందుకు వచ్చిందా అనుమానం? నీ వాలకం చూస్తే పని చేసేవాళ్ళ లేవు, పని చేయించుకునే వాళ్ళ ఉన్నావు. ఓం ప్రథమంగా మీకు ఎలాంటి సందేహం రావడం చాలా సహజం. ఓసారి పని ఇచ్చి చూడండి, నా పస్తు పెడతాను. పొద్దులే ఇప్పుడే ఒకడు లబలబ బాదుకుని వలవల ఏడ్చి జలజల పారిపోయాడు. నేను అలా బెదిరిపోయే రకం కాదు. పనిలో చేరే ముందు అందరూ ఇదే మాట అంటాం, తర్వాత పని మానేయటం. అబ్బబ్బబ్బబ్బబ్బా, మహా చిరాగ్గా ఉంది. అందుకని ఓ పని చేస్తాను. ఏంటి? నీకు నెలకు 500 రూపాయలు జీతం ఇస్తాను. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇది ఎగ్గొట్టకుండా ఇస్తే 6000. ఆ 6000 నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు పని చేయలే కోపం తెచ్చుకుంటే ఆ 6000 ఒక పైసా కూడా ఇవ్వను. మరి మీకే నా మీద కోపం వచ్చి పోమంటే కోపం తెచ్చుకో మరుక్షణం ఆ 6000కి మరో 6000 కలిపి 12,000 ఇచ్చి పంపిస్తాను. ఏ అన్నం ఇక్కడే ఉంటా. మీరు ఓడిపోతే మీరే నా దగ్గర 5 ఏళ్ళు పని చేయాల్సిందా? ఉత్తినే కాదు, జీతం 12,000లో నెలకు 200 కట్ చేసుకుంటా. ఇంతవరకు మనతో పందారు కాసి గెలిచిన వాడు ఎవడు లేడు కదా. సరేనా? మరి పత్రాలు రాస్తున్నావా? పత్రాలా? ఈ పందాల పరమశివం ఏ విషయంలోనైనా మాట తప్పుతాడేమో కానీ పందాల విషయంలో మాత్రం కాదు. ఈ పూట విశ్రాంతి తీసుకో.
రేపటి నుంచి పనులు చేరు ఇంతకు నీ పేరేమిటి? ఓం ప్రథమం. ఆ కోత ఏమిటి చెప్పిస్తున్నావా? ఓత కాదండి, నా ఓత పదం. నిజమైనది. మరీ అలా చెప్పకు మన్మథ. కేవలం నీ ప్రేరణే కాదు, కొంచెం నా ప్రయత్నం కూడా ఉంది. ఇదిగో ఇలా మిడిసిపడ్డ ఎందరో శృంగార కేళి విలాసాలకు దూరం అయ్యారు. అయ్య బాబు, అలాంటిదేం పెట్టుకోకు. భోజనం లేకపోయినా ఉండగలను గాని శృంగారం లేకుండా బతకలేను మన్మథ. మాట వరుస కన్నానయ్యా మానవి, అప్పుడే వెళ్ళిపోయావా మన్మథ? కామయ్యా, కూర్చోరా. ఏమొచ్చింది? నేను మాట చెప్తాను, ఏమీ అనుకోకదు. ఏమిటది? ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటారా? డాక్టరా? ఎందుకురా డాక్టర్? ఒరే, నిన్ను చూస్తుంటే నా భయంగా దిగులుగా ఉందిరా. అవును, నువ్వు తెలియకడుగుతా, ఆ మన్మధుడు వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందా? అనిపించడం కాదురా, నిజంగానే వచ్చి మాట్లాడుతున్నాడు. నా శృంగార నీళ్ళను చక్కగా శ్రద్ధగా వింటాడు. అయ్యో, ఆ బస్టాండ్ అమ్మాయితో నేను జరిపిన సరసాలు పదే పదే చెప్పించుకుని మురిసిపోయాడు. ఉదాహరణకి ఇవాళ నేను చుక్క పెట్టిన వైను ఇంకోటి చెప్తాను మీరు. ఇదిగో, ఈ చుక్క పెట్టడాల విషయాల గురించి నువ్వు మాట్లాడడం మానకపోతే నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతా. వెళ్ళిపోరా. ఏ బెదిరిస్తున్నావా? ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోతా. జాగ్రత్తగా చీకట్లో చూస్తావు, పడితే అలాగే చూసుకుందాం. ఇదిగో, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ రూమ్కి రానక్కర్లేదు. నువ్వు ప్రతిపాదన నేను రాను. నేను అస్సలు ప్రతిపాదన. ఒరే కామాయ్, ఆ తెలియకడుగుతాను, నీ వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావురా? ఏం పర్లేదు, నాకు మన్మథుడు తోడున్నాడు. నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఇంకా పాడైపోతావు. నేను వెళ్ళననుకు, వెళ్ళలేను అను. అలాగే అనుకో. ఒరే కామాయ్, ఒరే అంజీ, కావాయ్, అంజీ, కావాయ్. ఒరే కామాయ్, ఎన్నో సుగుణాలున్న రావణాసుడే స్త్రీ వ్యామోహంలో పడి నాశనం అయిపోయాడు. ఆ పాడు పనులు మానీరా. అది మాత్రం నా వల్ల కాదురా. నువ్వు చేసే పనులకి నా మనసు పాడైపోయినా ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఏమిటది? నువ్వు మన స్టాప్ జోలికి పోవడం లేదు కదా, అందుకని. ఉండే చోట తప్పు చేయకు, తప్పు చేసే చోట ఉండకు. అది నా పాలసీ. 1 మినిట్. అంటే నువ్వు చేసే పనులు తప్పని ఒప్పుకుంటావా? ఒరేయ్, మోహించడం తప్పు లేదురా, మోసం చేయడమే తప్పు. ఒరే అంజీ, నువ్వంటే నాకు ప్రాణంరా. ఒకే ఊళ్ళో పుట్టాం, ఒకే బడిలో చదువుకున్నాం, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. అర్థమైందిరా, అర్థమైంది. ఒరేయ్, నాకు బుద్ధి అంటూ ఉంటే ఈ జన్మలో ఈ బైక్ ఎక్కను, నీ పాపిసి పనులు చూడను. థ్యాంక్ యూ. ఛీ! సరి సరి మగపస మగపస నీ పని సరి, నీ పని సరి, నీ పని సరి, నీ పని సరి. దాని పని సరి, నీ పని మరి సరి సరి పదమరి. బాయ్.